మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసినా కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు. బీజేపీ ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టి గెలుపొందాయన్నారు హస్తం నేతలు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 75% పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, బీఆర్ఎస్ బీజేపీ కలిసినా 25% సీట్లు గెలవలేకపోయాయని చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీ ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టి గెలుపొందాయన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవబోతోందని చెప్పారు పీసీసీ చీఫ్. ఇప్పటి వరకు డిక్లేర్ అయిన దాంట్లో దాదాపు 65 నుంచి 70 మున్సిపాలిటీ గెలిచినట్టుగా మాకు సమాచారం. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఇంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. మహాభారతంలో శకునిలా జగిత్యాలలో కాంగ్రెస్ పరిస్థితికి ఎమ్మెల్యే సంజయే కారణమని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. రాయకల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ ను చిన్నాభిన్నం చేశారని అన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ కు స్వేచ్ఛనివ్వాలని వేడుకున్నారు జీవన్ రెడ్డి. సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా కుతంత్రాలతో ఏదైతున్నదో, పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు, కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో, వీళ్ళ తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్య పతనమై. దయచేసి వీళ్ళు మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసినా కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సింగరేణికి గుండెకాయ లాంటి రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ పని కథమైందని, తెలంగాణ భవన్ కు తాళాలు వేసుకోవాలని సూచించారు ఆది శ్రీనివాస్. ఓవైపు సింగరేణిలో అవినీతి అక్రమాలు జరుగుతున్న సన్నాయి నొక్కుతున్న కేటీఆర్ గారు, రామగుండం కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలవడం కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఇచ్చింది చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ పని కథమైందని చెప్పని మీ బీఆర్ఎస్ పార్టీ భవన్ కు తాళాలు వేసుకునే కార్యక్రమం చేయాలి తప్ప. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్నారు. చండూర్ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చండూర్ను అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వార్డులకు గాను 13 వార్డులలో గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చండూరు పట్టణాన్ని హైదరాబాద్ ఎట్లుందో పండూరు పట్టణంలో కూడా రోడ్లు అట్లుండాలి. చండూరు పట్టణంలో డ్రైనేజ్ అట్లుండాలి. చండూరు పట్టణంలో మన ప్రజలకు మౌలిక వసతులు, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మార్కెట్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఏదున్నా సరే పేద ప్రజలకు అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. మున్సిపల్ ఎన్నికల విజయం మరింత బాధ్యత పెంచిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విజయంతో మరింత నమ్మకంగా పనిచేస్తామన్నారు.